సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబిటెక్ ఐకాన్. ఈరోజు అయితే మన వీడియోలో ట్రెండింగ్ కాలేజ్ ఫోటో ఎడిటింగ్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో మనమైతే ఫోటో ఎడిటింగ్ చేయడానికైతే పిక్సార్ట్ యాప్ అయితే యూజ్ చేస్తాం. సో పిక్సార్ట్ మాడిఫికేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూసినట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో అందుకోసం వచ్చేసి ఈ వీడియోలో మీకైతే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను అండ్ అలాగే వీడియో ఎడిటింగ్ కూడా చెప్తాను. సో మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ ఫోటో ఎడిటింగ్లో మనకైతే ఇమేజెస్ ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఫస్ట్ మీకు ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే మూవీ ఇమేజెస్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ మూవీ నేమ్ అయితే మీరు సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మీరు మూవీ నేమ్ అయితే సెర్చ్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఇమేజెస్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా ఇమేజెస్ ఉన్నాయి కదా, సో మీకు నచ్చిన ఇమేజెస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలని. సో ఇట్లనే మీరైతే మొత్తం అన్ని ఇమేజెస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక 15 ఎబోన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఒక 20 వరకు అయితే సరిపోతాయి. సో ఒక 20 ఇమేజెస్ వరకు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మనం పిక్సార్ట్ యాప్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఫోటో ఎడిటింగ్ చేయడానికి. సో మీరు పిక్సార్ట్ మాడిఫికేట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో మీరైతే వైఫైనన్నా లేదంటే మొబైల్ డేటానన్నా ఆన్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీద మనకు కలర్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మీరు ఏదైనా ఒక కలర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే నేను ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టూల్స్ అని ఉంది, సో టూల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అని ఉంది, సో ఈ క్రాప్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ కింద ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేస్తే ఇక్కడ మనకు స్టోరీ అని ఉంటుంది. సో ఈ స్టోరీ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా 9:16 రేషియో అయితే వస్తుంది. దాని తర్వాత మీద మనకు రైట్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరైతే ఇట్లా మూవ్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేస్తే యాడ్ ఇమేజ్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు యాడ్ ఇమేజ్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు న్యూస్ పేపర్ బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మనకు న్యూస్ పేపర్ బ్యాక్గ్రౌండ్స్ అయితే కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీద మనకు యాడ్ అని ఉంది, సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు న్యూస్ పేపర్ అయితే యాడ్ అవుతుంది. సో దాని తర్వాత దీన్ని అయితే మీరు స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా ఫిల్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఇమేజ్ని మొత్తం కరెక్ట్గా ఫిల్ చేసుకున్న తర్వాత మీద మనకు రైట్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే న్యూస్ పేపర్ అయితే స్క్రీన్ మొత్తం అయితే కరెక్ట్గా ఫిల్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు యాడ్ ఇమేజ్ అని ఉంది, అంటే యాడ్ ఫోటో అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఒక 5 ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకే మీరైతే ఓన్లీ 5 ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఫస్ట్ ఒక 5 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. సో మీద మనకు యాడ్ అని ఉంటుంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే 5 ఇమేజెస్ అయితే యాడ్ అవుతాయి. సో వీటిని అయితే మీరు ఇష్టమైన కాడ పెట్టుకోండి, కాకపోతే కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో వీటిని క్రాప్ కూడా చేయొచ్చు, అంటే జస్ట్ మీరు ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత కింద మనకు క్రాప్ అని ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు క్రాప్ కూడా వేసుకోవచ్చు ఇట్లా ఇమేజ్ని. సో ఇట్లయితే మనకి ఇమేజ్ అయితే క్రాప్ అవుతుంది. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే సెట్ చేసుకోండి. అండ్ ఇమేజ్ కింద ఉంది కదా,
సో ఇమేజ్ని మీదికి తీసుకురావాలనుకుంటే మీద మనకు లేయర్ ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మూవ్ అప్ మూవ్ డౌన్ అని ఉంది. సో మీరైతే ఇమేజ్ని మీదికి తీసుకురావాలి కాబట్టి మూవ్ అప్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు క్లిక్ చేయగానే మనకైతే ఇమేజ్ అయితే మీదికి వస్తుంది. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ని కూడా ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు ఇమేజెస్ని అయితే కరెక్ట్గా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇంకో కొన్ని ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీద మనకు యాడ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 5 ఇమేజెస్ అయితే యాడ్ అవుతాయి. సో వీటిని కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. సో వీటిని అయితే ఇట్లా క్రాప్ వేసుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇమేజ్ని అయితే క్రాప్ వేసుకోండి కరెక్ట్గా. సో నేను ఇమేజెస్ని యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసుకున్నా. సో మీరు మీ ఇష్టం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్రోమ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే యూట్యూబ్ నుంచి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మన ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. సో ఇట్లయితే మీరు ఇమేజెస్ అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేయగానే లిమిట్ ఫర్ ఐటమ్స్ రీచ్ అని చూపిస్తుంది కదా. సో ఇట్లా మీకు చూపిస్తే మనం అయితే వేరే ఇమేజెస్ని అయితే యాడ్ చేయలేము. సో ఇట్లా మనం ఇప్పుడు వేరే ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలంటే, సో ఇంతకుముందు మనం యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నిటిని కూడా సేవ్ చేసుకోండి. సో మీద మనకు రైట్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇమేజెస్ అన్నీ కూడా ఇట్లా సేవ్ అవుతాయి. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో ఉందిగా. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇమేజెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా మీకు లిమిట్ రీచ్ అయినప్పుడు సో మీరైతే సేవ్ చేసుకోండి ఇమేజ్ని. సో అట్లా మీరు సేవ్ చేసుకొని మళ్ళీ వేరే ఇమేజెస్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీద మనకి యాడ్ అని ఉంది. సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇమేజెస్ని మీ ఇష్టం ఉన్న కాడ పెట్టుకోండి. సో నేను చూపించడం కోసం కాబట్టి ఆగమని చూపిస్తున్నా. సో మీరైతే కరెక్ట్గా సెట్ చేసుకోండి టైం తీసుకొని. సో ఇంతకుముందు సేవ్ చేసుకొని ఇమేజెస్ని అయితే మనం మూవ్ చేయలేము. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా. సో ఆ ఇమేజెస్ని మాత్రమే మనం మూవ్ చేయగలుగుతాం. అందుకే మీరు ఇంతకుముందు సేవ్ చేసుకునే ముందు సో ఇమేజెస్ అన్నిటిని కూడా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాతనే మీరైతే సేవ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఈ ఇమేజ్ కింద ఉంది కదా. సో దీని అయితే లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీదికి తెచ్చుకోండి. సో ఈ ఇమేజ్ని అయితే ఇలా రొటేట్ చేసిన. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వేరే ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి.
సో ఇమేజ్ అయితే ఎక్స్ట్రాగా యాడ్ చేసిన, డిలీట్ చేస్తున్నాను నేను. సో ఆల్రెడీ యాడ్ చేసిన కదా, సో అందుకే నేనైతే దాన్ని రిమూవ్ చేసిన. సో ఇట్లయితే మీరు కరెక్ట్ ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు మీద మనకు రైట్ ఆప్షన్ ఉంది కదా, సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇమేజెస్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ మనకు స్టిక్కర్స్ అని ఉంటుంది. సో ఈ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనం మీద చూసినట్టయితే సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు అస్థెటిక్ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మనం అస్థెటిక్ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేయగానే మనకైతే ఫ్రేమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి కదా. సో మీకు మీ ఇష్టమైన ఫ్రేమ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు క్లిక్ చేయగానే మనకైతే ఫ్రేమ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇమేజెస్కి అయితే యాడ్ చేయండి. సో ఇట్లయితే మీరు ఇమేజ్ మీద పెట్టుకోండి. సో దాని తర్వాత ఇమేజ్ కొంచెం పెద్దగా ఉన్నది కదా, సో ఈ డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే సైడ్స్కి మూవ్ చేయండి. సో ఇట్లయితే మనం ఫ్రేమ్ని కూడా పెద్దగా చేసుకోవచ్చు. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇంకొక ఇమేజ్కి అయితే ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లా మీరు మూవ్ చేస్తుంటే మనకైతే మస్తుగా ఫ్రేమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీకు నచ్చిన ఫ్రేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మనకు పేపర్ కట్ ఉంది కదా, సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీని అయితే ఇట్లా ఎండింగ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఎప్పుడైనా కూడా ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫ్రేమ్స్ యాడ్ చేసిన తర్వాత మీ ఇష్టం ఉన్నది అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఇట్లా ఫ్లవర్స్ లాంటివి ఉన్నాయి కదా, సో ఈ స్టిక్కర్స్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇది ఎక్కడైనా యాడ్ చేసుకోండి ఇట్లా. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇంకో కొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేయాలనుకుంటే సో ఇంకొక కొన్ని ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇంకొక ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోండి. సో మీకు ఎన్ని ఫ్రేమ్స్ కావాలనుకుంటే అన్ని ఫ్రేమ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రేమ్ని అయితే కొంచెం పెద్దగా తీసుకోండి. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా మీరు ఫ్రేమ్స్ అయితే కరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ ఫ్రేమ్స్ కరెక్ట్గా యాడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ నుంచి మీరు ఏ స్టిక్కర్ యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు. సో ఇప్పుడైతే నేను ఇంకొక కొన్ని వేరే స్టిక్కర్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో మీరైతే స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంతకుముందు మనం అస్థెటిక్ ఫ్రేమ్స్ అని సెర్చ్ చేసినాం కదా, సో ఇక్కడ మీరు ఫ్రేమ్ని తీసేయండి, ఓన్లీ అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. సో మీరు అస్థెటిక్ అని సెర్చ్ చేయగానే సో మనకైతే వేరే స్టిక్కర్స్ అయితే వస్తాయి. సో ఇట్లా మనకు ఫ్లవర్స్ ఇట్లా చూపిస్తున్నాయా, సో వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కార్నర్లో పెట్టిన. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఈ లీవ్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో ఇదైతే మీరు ఫోటో మీద యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి.
సో ఇంకో కొన్ని స్టిక్కర్స్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఫ్లవర్స్ ఉంది కదా, సో ఈ ఫ్లవర్స్ మీద క్లిక్ చేయండి. సో దీని అయితే మీరు మీ ఇష్టం ఉన్న కాడ పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ టాప్లో పెడుతున్నా. సో ఇట్లా మీద పెట్టిన. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు లిమిట్ ఫర్ ఐటమ్స్ రీచ్ అని చూపిస్తుంది కదా, సో ఇట్లా మీరు ఎప్పుడు చూపించినా కూడా రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైనా కూడా మీకు లిమిట్ రీచ్ అని చూపిస్తే రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒక ఇమేజ్ లాగా అవుతుంది. సో దాని తర్వాత మీరు మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేసి వేరే స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సర్చ్లో అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లా మీరు అస్థెటిక్ అని సెర్చ్ చేస్తే చాలు. సో మీకైతే మస్తుగా ఇమేజెస్ అయితే దొరుకుతాయి, అంటే పిఎన్జీస్ అయితే దొరుకుతాయి. సో మీకు నచ్చిన పిఎన్జీని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి హార్ట్ సింబల్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో మీకు ఇష్టం ఉన్న కాడ మీరు అయితే పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో జస్ట్ మీరు ఏం సెర్చ్ చేద్దాం అనుకున్నా కూడా అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. సో మీకు అయితే మస్తుగా వస్తూ ఉంటాయి పిఎన్జీస్ అయితే. సో ఇట్లయితే మీరు యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నేను అస్థెటిక్ అని సెర్చ్ చేసిన కదా, సో దీన్ని రిమూవ్ చేసి చాట్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మనకు చాట్ అయితే వస్తూ ఉంటుంది. సో పిఎన్జీస్ వస్తాయి. సో మీకు నచ్చిన చాట్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో దీన్ని అయితే ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఇక్కడ మీకు చాట్ ఉంటుంది. సో మీకు నచ్చిన చాట్స్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో నేను మొత్తం అయితే చూపించలేను. సో ఇంకొకటి యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే యాడ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో మీరైతే మీ ఇష్టమైన చాట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. సో మీరు ఏ సెర్చ్ చేసినా కూడా అస్థెటిక్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత వర్డ్స్ అని సెర్చ్ చేయండి. సో మీరు జస్ట్ అస్థెటిక్ అని సెర్చ్ చేసి చూసినా కూడా సో మీకైతే మస్తుగా దొరుకుతూనే ఉంటాయి. సో మీకు ఈజీగా దొరకాలనుకుంటే సో ఇట్లా అస్థెటిక్ వర్డ్స్ అని ఇట్లా సెర్చ్ చేసుకుంటే కొంచెం ఈజీగా దొరుకుతాయి అంతే. సో ఇట్లయితే మీరు ఇక్కడ పెట్టుకోండి. సో దాని తర్వాత స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు వర్డ్స్ని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా కొన్ని వర్డ్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. సో ఇక్కడ మీరు మ్యూజిక్ ప్లేయర్ అని సెర్చ్ చేయండి. సో ఇట్లయితే మనకు మ్యూజిక్ ప్లేయర్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన మ్యూజిక్ ప్లేయర్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకి స్టిక్కర్ అయితే యాడ్ అవుతుంది. సో దీన్ని ఎక్కడైనా కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ స్టిక్కర్ మీద క్లిక్ చేయండి. సో దీని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీద మనకు రైట్ ఆప్షన్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మీరు ఇమేజ్ని అయితే ఎడిట్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ పేపర్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇమేజెస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టిక్కర్స్ యాడ్ చేసుకోండి. సో ఎప్పుడైనా కూడా లిమిట్ రీచ్ అని చూపిస్తే సో రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే మీరు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే సింపుల్ అనమాట. సో దాని తర్వాత మీద మనకు యారో సింబల్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు గ్యాలరీ అని చూపిస్తుంది, సో దీని మీద క్లిక్ చేయండి.
సో మనకైతే ఇమేజ్ అయితే సేవ్ అయింది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇప్పుడు మీకు అలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ 9:16 రేషియో అయితే తీసుకోండి. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఎప్పుడైనా కూడా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లయితే మనకి ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సాంగ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఆ మూవీలో ఉన్న బీజిఎం ఉంటుంది కదా, సో ఆ బీజిఎంని అయితే యాడ్ చేసుకోండి. సో దాని తర్వాత ఇమేజ్ని అయితే లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లయితే మనకు వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయింది. జస్ట్ ఒక బీజిఎంని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.